ఎందుకు యూఎస్‌డిఎక్స్‌లని చేయాలి? చాలా క్రిప్టోస్ ఉన్నాయి. చాలా డెఫీ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. చాలా స్టేకింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఎందుకు యూఎస్‌డిఎక్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి? మీరు మార్కెట్‌లో ఉన్నటువంటి ఏ కాయిన్స్‌తో కూడా డీఫై ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేసినా, మార్కెట్ అనేది హై ఫ్లక్చుయేషన్ ఉండొచ్చు. అవి డీసెంట్రలైజ్డ్ కాయిన్స్ కాకపోయి ఉండొచ్చు. ఒక సింగిల్ ఎంటిటీ అంటే ఒక ఓనర్ బేస్డ్ సిస్టమ్ అయి ఉండొచ్చు. సో, అలాంటి ఇబ్బందులేం లేకుండా ఒక రోబస్ట్ స్టెబిలిటీతో $1 ప్రైస్‌కి ఎప్పుడూ కాయిన్ కాస్ట్ మెయింటైన్ చేస్తూ, నిజమైనటువంటి డిజిటల్ ఫైనాన్స్‌కి ఒక అర్థాన్ని చెప్తుంది యూఎస్‌డిఎక్స్. మార్కెట్‌లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్‌ని ఒక్కసారి గమనిస్తే, సెంట్రలైజ్డ్ ప్లాట్‌ఫార్మ్స్‌లో కాయిన్ ఫ్రీజింగ్, సీజింగ్ అవకాశాలుంటాయి. యూఎస్‌డిఎక్స్ దాన్ని చెక్ పెడుతుంది. ఎందుకంటే ఫుల్లీ డీసెంట్రలైజ్డ్ కాబట్టి. రిమైనింగ్ ప్లాట్‌ఫార్మ్స్ ఒక లిమిటెడ్ ఆడిటింగ్‌ని చూపిస్తాయన్నమాట. ఫుల్ ఆడిట్ రిపోర్ట్ చూపెట్టవు. మనది కంప్లీట్ ట్రాన్స్‌పరెన్సీ సిస్టమ్ వయా స్మార్ట్ కాంట్రాక్ట్స్. హై ఫ్లక్చుయేషన్‌ని రిమైనింగ్ కాయిన్స్ విషయంలో మనం చూడొచ్చు. సెంట్రలైజ్డ్ స్టేబుల్ కాయిన్స్ కానీ, అదర్ కాయిన్స్‌లో గాని మనకు అలాంటి ఇబ్బంది ఉండదు. మార్కెట్ డిపెండెంట్‌గా మిగతా కాయిన్స్ అన్ని ఉంటే, ఇక్కడ $1 పెగ్గింగ్ అయ్యి డాయ్‌తో ఉంటుంది కాబట్టి, $1 ప్రైస్‌కి ఎప్పుడు కూడా కన్సిస్టెంట్‌గా దాని ప్రైస్‌ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. మిగతా కాయిన్స్ అన్ని మార్కెట్‌లో ఎక్స్‌చేంజెస్‌లో అందుబాటులో ఉంటాయి. ఇది కొనడానికి అందుబాటులో ఉండదు. కేవలం స్టేకింగ్ ప్రోగ్రామ్‌లో మాత్రమే దీన్ని ఎర్నింగ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి, ఇది రోబస్ట్ స్టెబిలిటీ అని చెప్తారు. సో, ఇప్పటి వరకు మనకి మార్కెట్‌లో చాలా స్మార్ట్ కాంట్రాక్ట్స్ వినుంటారు. క్రిప్టో కరెన్సీ అంటే రకరకాల భయాందోళనలు క్రియేట్ చేసి వెళ్ళిపోయినటువంటి కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి. సో, వాటిని దృష్టిలో పెట్టుకొని దీన్ని కూడా విస్మరిస్తారేమో. దయచేసి ఈ గంట సేపు ఈ ప్రోగ్రామ్‌ని మీరు క్రిప్టోకి కొత్త అయినా కూడా, ఇక్కడ ఏంటి? ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? మనకి ఈ సిస్టమ్‌లో అడుగుపెడితే నష్టం ఎందుకుండదు? ఈ సిస్టమ్‌లోకి అడుగుపెడితే మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా వస్తుంది?